నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమరావతి రైతులు ఎలాంటి ధర్నాలు చేశారు, ఎలా ర్యాలీ చేశారో అవన్నీ మనకు తెలుసు. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ ఎలా ప్రవర్తించింది అనేది కూడా అందరికీ తెలుసు. అప్పుడు వైఎస్ఆర్సీపీ రైతుల్ని ఏమన్నారు, మహిళా రైతుల్ని పేడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇప్పుడు మరోసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ అమరావతి రైతులను ఏమంటున్నారు అంటే టీడీపీ గూండాళ్ళు అంటున్నారు. మరి అసలు అమరావతి రైతులు పేడ్ ఆర్టిస్ట్లా లేదంటే టీడీపీ గూండాలా, ఎందుకు వారికి ఈ పేర్లు పెడుతున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది పెనుమాకలో, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్, అంటే వీళ్ళు పెనుమాక వెళ్ళారు. ఎవరు? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిఆర్డిఏ అంటే రైతు పరిరక్షణ కమిటీ అండి. ఈ పరిరక్షక కమిటీ ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు టీడీపీ కమిటీలు తెలుసు కానీ రక్షక కమిటీలు నేను కొత్తగా వింటున్నా. అంటే టీడీపీ ఏమంటారు, గూండాలు రాళ్లతో వాళ్ళ మీద దాడి చేస్తేనే నాకు తెలిసి రైతులు గూండాలు అయిపోయారు ఈసారి. వాళ్ళు చెప్తున్నారు కదా. అదే కొత్తగా ఇప్పుడు కొత్త పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ భక్షకులు ఈ గూండాలు వెళ్ళి రైతుల్ని గూండాలు అంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు సడన్ గా ఎందుకు వెళ్ళారు? అంటే ఎవరైతే రైతులు భూములు ఇవ్వలేదో అమరావతికి, వాళ్ళ పొలాల్లోకి అధికారులు నీళ్లు వదిలేరంట. ఇది అన్యాయం, మీరు ఎలా చేస్తారని క్వశ్చన్ చేయడానికి వీళ్ళెవరు? రైతులు కదా అడగాలి. వీళ్ళు ఇప్పుడు కాదండి, భూములు ఇవ్వని రైతులు వెళ్ళాలి కానీ అంబటి రాంబాబుకి ఏం పని? ఆయనకి నీళ్ళ గురించి ఏం తెలియదు కదా. పోలవరం అంటేనే తెలియని వాడు నాకు తెలియదు అని అన్నాడు కదా ఆయన. నాకు తెలియదు, ఇంక చంద్రబాబుకి ఏం తెలుస్తుంది అన్నాడు. నాకే తెలియదు, చంద్రబాబు నాయుడుకి ఏం తెలుస్తుంది అన్నాడు. అన్నాడు మేడం. మరి అంత గ్రేట్ పర్సన్ ఎలా వెళ్తాడు? పేర్ని నానికి ఏం తెలుసు? పందికొక్కులాగా బియ్యం పొక్కడం తెలుసు. అది కూడా పేద ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం. అవునా? ఇంకెవరు ఉన్నారు మీ గ్రేట్ పర్సనాలిటీస్? లేళ్లాపిరెడ్డి ఈ మధ్యన ఎక్కడా కనిపించట్లేదని నేనే అనుకున్నాం. ఇప్పుడు వెంటనే వచ్చాడు నందిగం సురేష్ గారు. దేనికో చాలా ప్రసిద్ధులు వారు. తర్వాత మొండితో అరుణ్ కుమారు, దేవినేని అవినాష్, ఆల్ గ్రేట్ పీపుల్ వెళ్ళి అసలు రైతులు అంటే ఏంటో తెలియని వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు అమరావతి రైతులు 1631 రోజులు ధర్నా చేశారు. అవును మ్యామ్. అప్పుడు ఏమన్నారు మీరు వాళ్ళని? పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. 253 మంది చచ్చిపోయారు వీళ్ళ వల్ల. వీళ్ళు దుర్గగుడికి వెళ్తే ఏం చేశారు? ఎంత అరాచకం చేశారు. గర్భిణీ స్త్రీని చెప్పు కాలుతోటి పొట్ట మీద తన్నారా. వీళ్ళు రైతు పరిరక్షక కమిటీ. వీళ్ళు సిఆర్డిఏ పరిరక్షక కమిటీ. అంటే రైతు పరిరక్షణ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ పాప నీళ్ళు వదిలారు కాబట్టి వాళ్ళు ఎవరి భూముల్లోనో. ఇప్పుడు ఏమైందంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి, ముఖ్యంగా అతను ఎవరు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఈ భూములు ఇవ్వని వాళ్ళ చేత కేసులు పెట్టించాడు. అంటే మీరు భూములు ఇవ్వకండి అని. అందుకని ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది? భూసేకరణ చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ చట్టం వల్ల నష్టం ఏం జరిగిందంటే వీళ్ళు ఎవరి చేత అయితే కేసులు వేయించారో వాళ్ళు చచ్చినట్టు భూములు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. గతంలో అయితే మీకు భూమికి డబల్ వచ్చేది నష్టపరిహారం. తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు స్థలమో ఇల్లు ఏదో వచ్చేది. ఇప్పుడు అవేం లేవు. యూ హ్యావ్ టు గివ్. గవర్నమెంట్ ఏమి ఇస్తే అది తీసుకోవటమే. సో నష్టం ఎవరికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట విన్నందుకు రైతులు. ఆ రెడ్డిలో ఎవరో ఉన్నారు. సో ఇవాళ వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్తారు? అసలు మీరు అమరావతి రైతులు ధర్నా చేసినప్పుడు రాలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కంచె కట్టేసి పరదాలు వేసేసుకుని వీళ్ళ మొహాలు కనిపించకూడదని 1631 రోజుల్లో ఏ రోజైనా కనీసం ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా వెళ్ళారు? సరే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి, ఇవాళ ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నారు సిగ్గు లేకుండా? వాళ్ళు అందుకే మీరు రావడానికి వీల్లేదన్నారు రైతులు. రైతులే ఇప్పుడు టీడీపీ గుండాలు అయ్యారు. మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది మేడం. అడగండి ప్లీజ్. ఈయన ఏమన్నారు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటే ఒప్పుకున్నారు. తర్వాత 3 రాజధానులని అమరావతి లేదు ఎందుకన్నారు? అమరావతి రైతులు ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చారు కదా. ఇప్పుడు 33% మంది, 32% అందులో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అవును మేడం. ఎస్పెషల్లీ ఎస్సీలు ఉన్నారు. తర్వాత 19% ఎంతో రెడ్లు ఉన్నారమ్మా. ఓకే ఓకే.
9% కమ్మవారు ఉన్నారు. చాలా తక్కువ మేడం వాళ్ళు. ఆ, తర్వాత కాపులు, తర్వాత మిగిలిన కులాలు, మైనార్టీలు 3% ఎంతో, వేరే వాళ్ళు మిగతా వాళ్ళు. సో మరి ఇప్పుడు ఇది ఎస్సీలకు ఎప్పుడైతే ఇది భూములు ఇచ్చారో వాళ్ళు పైకి రాకూడదని 3 రాజధానులు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మొన్న కూడా ఏమన్నారు మేడం, మావిగన్న అమరావతి లేదు. అదే చెప్తున్నా, ఎప్పుడు మావిగన్ అన్నాడు? ఇప్పుడు ఆయన గెజిట్ తీసుకురాగానే ఎవరు, చంద్రబాబు నాయుడు కేంద్రం ఒప్పుకుని గెజిట్ అయిపోగానే అమరావతి మావిగన్ అన్నాడు. ఇది ఫేజ్ 2 ఏం చెప్పాడు? ప్లాన్ 2, ప్లాన్ బి. మరి ప్లాన్ ఏ ఏంటో మనకు తెలియదు. మరి అమరావతి లేదన్న వాళ్ళు అమరావతి వీధుల్లో ఎలా తిరుగుతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? అసలు అమరావతి కాదు కమరావతి, వేశ్యల వాటిక అని వాళ్ళ ఛానల్లో చెప్పించి అక్కడ మహిళలందరూ వేశ్యలే అంటే అది వేశ్యల వాటిక కిందే లెక్క కదా. ఇవాళ వేశ్యల వాటికి మీరు ఎందుకు వెళ్ళారు? మీరు ఏ మొహం పెట్టుకుని వెళ్ళారు? మరి మిమ్మల్ని చెప్పుతో కొట్టాలో ఎలా కొట్టాలి? వాళ్ళు ఇంకా చెప్పుతో కొట్టలా. కొట్టుంటే బాగుండేది అసలు నన్ను అడిగితే. మీరు నన్ను ఏమనుకున్నా నాకేం భయం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళని, మహిళల్ని, తల్లుల్ని అందరినీ మీరు వేశ్యలు అన్నారు. అన్నందుకు మిమ్మల్ని ఎలా కొట్టినా తప్పులే. అర్థమైందా? అందులో నీ తల్లి ఉండొచ్చు, నీ చెల్లి ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. అది మీరు సమర్థిస్తూ మొన్న కూడా సమర్థిస్తున్నారు రీసెంట్గా. అందుకని రైతులకు కోపం వచ్చింది. వాళ్ళు కొట్టకుండా ఏం చేశారంటే మీరు రావడానికి వీల్లేదని ధర్నా చేశారు. ప్లస్ కారు అద్దాలు పగులుతాయి, ఏముంది అందులో? రాళ్ల దాడి చేయకపోతే ఏ దాడి చేస్తారండి? చెప్పుల దాడి చేయాలా? కాదమ్మా, ఆవేశంలో ఉండే రైతులు ఇప్పుడు 1631 రోజులు పోరాటం చేసిన వాళ్ళని చూడలేదు. కానీ ఇవాళ మీరు ఏమో పెట్టిన పరిరక్షక కమిటీ ఏంటి? సిఆర్డిఏ. హూ ఆర్ యూ? అంటే అన్నింటికి 6గురేనా పాపం? ఇంకెవరు లేరు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఉన్న వాళ్ళందరూ ధనంజయ రెడ్డి, ఎవరు వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వాళ్ళు రెడ్లు. ప్లస్ వాళ్ళందరూ అమ్మ పాపం స్కాముల్లో బిజీగా ఉన్నారమ్మా. డబ్బులు లెక్క పెట్టుకోవాలా? కట్టలు మామిడి పళ్ళు. మనమేమో మామిడి పళ్ళు తింటున్నాం ఇక్కడ, వాళ్ళు మామిడి పళ్ళ డబ్బాల్లో డబ్బులు లెక్క పెట్టుకున్నారు. మీకు అర్థమైందా? సో అది కార్టన్ బాక్సెస్. అందుకని పాపం వాళ్ళని ఏమంటారు మీరు మేడం? అంటే 1631 రోజులు ధర్నా చేస్తే వాళ్ళు పట్టించుకోగా వాళ్ళని మీరు కొట్టి హింసించి నానా మాటలు అన్నారు. ఈరోజు మీరు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకుంటే ఈరోజు వాళ్ళని మీరు గుండాలంటున్నారు. మిమ్మల్ని కాలుతో తనలేదుగా, రావద్దన్నారు అంతే. రావద్దని మీరు బలవంతంగా వస్తామంటే రాళ్ళు వేశారు, తప్పేముంది అందులో? మీకు అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్ళారు? అంటే మొహానికి మాస్క్లు వేసుకుని వెళ్ళారా? సిగ్గు లేదని? సిగ్గు శరం లేకుండా ముఖానికి మాస్క్లు వేసుకుని వెళ్ళారా? అంటే లేదు చేవ చచ్చి వెళ్ళిపోయారా? అసలు మీరు ఏ ధైర్యంతో వెళ్ళారు? అసలు మీరెవరు అక్కడికి వెళ్ళటానికి? మీకు ఏం హక్కు ఉంది? ఖచ్చితంగా లేదు. ఇవాళ రైతులు ఇంకా మర్యాదస్తులు కాబట్టి రాళ్లతో కొట్టి వదిలేశారు. అది కూడా కారుని, వాళ్ళని కాదు, కారు అద్దాలను కొట్టారు వాళ్ళు వినకపోతే. నన్ను అడిగితే అసలు అది జరిగినందుకు ఆ గర్భిణీ స్త్రీకి అలాగా వాళ్ళు తిరగబడి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేది? ఇంకా సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఆ మాత్రం ఆగారు. వాళ్ళు అన్నం తింటున్న రైతులు కాబట్టి, అన్నం పెడుతున్న రైతులు కాబట్టి, అన్నదాతలు కాబట్టి. అర్థమైందా? వాళ్ళు భక్షకులు కాదు వీళ్ళలాగా. ఎవరిని రక్షిస్తారు వీళ్ళు వచ్చి? ఎవరిని రక్షిస్తారు? దేనికి? పార్టీనా? పిచ్చి కాకపోతే ఏం తప్పలేదండి వాళ్ళు రైతులు తిరగబడ్డంలో. ఏమీ నాకైతే వాళ్ళు చేసింది చాలా మంచి పని. ఇంకా మర్యాదగా ఉన్నందుకు మనం అప్రిషియేట్ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.